సో ఆల్రెడీ మన రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ లో రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఓనర్స్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్ అండ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సప్లయర్స్ కనిపించేసుకున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ హెడింగ్ లో ఆ పాయింట్స్ మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, responsibility towards owners, run the business efficiently, proper utilization of capital and other resources, growth and appreciation of capital, regular and fair return on capital invested by way of dividends. And responsibility towards employees ఏంటంటే timely and regular payment of wages and salaries, proper working conditions and welfare amenities, opportunity for better career prospects, job security as well as social security like facilities of provident fund, group insurance, pension, retirement benefits, etc. And responsibility towards suppliers, giving qualitative goods at reasonable prices అన్నాడు. నేను ఆల్రెడీ ఒక చేంజ్ చేసుకోమన్నానమ్మా. గివింగ్ కొటేషన్ ఫర్ క్వాలిటేటివ్ గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైసెస్, డీలింగ్ ఆన్ ఫెయిర్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అండ్ availing reasonable credit period and timely payment of dues. సో ఈ మూడు మనం ఆల్రెడీ చదివాం, మీనింగ్ కూడా తెలుసుకున్నాం. ఇంకొక 3 రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కస్టమర్స్, అంటే ఒక బిజినెస్ కస్టమర్స్ వైపు నుంచి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటి? నెంబర్ 1, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మస్ట్ బి క్వాలిటేటివ్, అంటే కస్టమర్స్ కి ఇచ్చే ప్రొడక్ట్స్ ఆర్ కస్టమర్ కి ఇచ్చే సర్వీసెస్ క్వాలిటీ ఉండాలి. ఓకేనమ్మా. నెంబర్ 2, గివింగ్ డెలివరీ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం, చెప్పిన టైంకి వాళ్ళు ఆర్డర్ చేసిన గూడ్స్ ని మనం డెలివరీ చేయగలగాలి. అండ్ డెలివరీ టైం జరుగుతుంది, క్వాలిటీ కూడా ఉంటుంది కాబట్టి ప్రైస్ ఎక్కువ పెట్టకూడదు. ఎలా పెట్టండి మేడమ్మా? రీజనబుల్ ప్రైసెస్. అండ్ 4th వన్, దేర్ మస్ట్ బి ప్రాపర్ ఆఫ్టర్ సేల్స్. సేల్స్ అయిపోయిన తర్వాత ఇంక చేతులు దులిపేసుకోకూడదు. సేల్స్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ ప్రొడక్ట్ మీద ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయాలి త్రూ కస్టమర్ కేర్. ఒక కస్టమర్స్ వచ్చి వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కస్టమర్ కేర్ సెంటర్ అనేది పెట్టాలి. సో అదే అంటున్నాడు, దేర్ మస్ట్ బి ప్రాపర్ ఆఫ్టర్ సేల్ సర్వీస్. ప్రోడక్ట్ అమ్మేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడానికి ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది ఉండాలి. కంప్లైంట్స్ అండ్ గ్రీవెన్సెస్ అంటే ఏంటంటే మా ప్రాబ్లమ్స్ కానీ కంప్లైంట్స్ కానీ ఆఫ్ ద కస్టమర్స్ ఇఫ్ ఎనీ మస్ట్ బి సెటిల్డ్ క్విక్లీ. ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా ఆ ప్రాబ్లమ్స్ ని, ఆ కంప్లైంట్స్ ని సెటిల్ చేయగలగాలి, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలగాలి అని చెప్తున్నాడు. అండ్ లాస్ట్ పాయింట్, అన్ఫేర్ మీన్స్ లైక్ అండర్వేయింగ్ ద ప్రొడక్ట్, అడల్టరేషన్ ఎక్సెట్రా మస్ట్ బి అవాయిడెడ్. అన్ఫేర్ మీన్స్ అంటే ఏంటమ్మా? ఈ ఇప్పుడు చెప్పుకుంటున్న తక్కువ 1 kg అని చెప్పి ఓన్లీ 950 grams మాత్రమే వేయడం, ఆర్ అడల్టరేషన్ కల్తీ చేయడం, ఇలాంటి అన్ఫేర్ మీన్స్ అన్ని కూడా చేయకూడదు. ఓకేనా? సో ఈ 6 పాయింట్స్ ని రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కస్టమర్స్ అన్న హెడ్డింగ్ లో రాయాలి. నెక్స్ట్ వన్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్. గవర్నమెంట్ తరఫున ఏమంటారు రెస్పాన్సిబిలిటీ? నెంబర్ 1, సెట్టింగ్ అప్ యూనిట్స్ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి, వాటిని మనం రెగ్యులేట్ చేయాలి. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బిజినెస్ పెడతా అంటే కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, నీదో కొంచెం ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేసే ఫ్యాక్టరీ అనుకోమ్మా, ఊరికి అవుట్స్కట్స్ కి ఒక 30 kilometers బయట పెట్టుకోవాలి. నువ్వు అలా కాదని చెప్పి నువ్వు తీసుకొచ్చి ఊర్లో పెట్టావు అనుకోమ్మా, అదేంటి లాని, ఆ రూల్స్ ని అవాయిడ్ చేస్తున్నట్టు. ఓకేనా? సో నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? గవర్నమెంట్ పెట్టిన గైడ్ లైన్స్ ని, ఆ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్ పెట్టాను, కాలేజ్ ఎట్లా చుట్టూ ఉండకూడదు, ఒక ప్లే గ్రౌండ్, ఒక బిల్డింగ్, సేఫ్టీ మెజర్స్, ఫైర్ అండ్ సేఫ్టీ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఏంటి? గవర్నమెంట్ పెట్టిన రూల్స్. ఓకేనా? సో సెట్టింగ్ అప్ యూనిట్స్ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. నెంబర్ 2, పేమెంట్ ఆఫ్ ఫీజ్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ రెగ్యులర్లీ యాజ్ వెల్ యాజ్ హానెస్ట్లీ. ఏమంటే నువ్వు విన్నా గవర్నమెంట్ కి ఫీజు కట్టాల్సి వచ్చినా
గవర్నమెంట్కి ఏమైనా ట్యాక్స్లు కట్టాల్సి వచ్చినా, గవర్నమెంట్కి ఏమైనా డ్యూటీస్ కట్టాల్సి వచ్చినా వాటిని నువ్వు రెగ్యులర్ గా కట్టాలి. రెగ్యులర్ గా కడితే సరిపోదు. నువ్వు నిజంగా ఎంతైతే కట్టాలో అంత హానెస్ట్ గా కట్టాలి. నువ్వు కట్టాల్సింది 1,00,000 అయ్యుండి రెగ్యులర్ గా నువ్వు 1,00,000 కట్టకుండా 60,000 కట్టి 40,000 కట్టడం మానేస్తాం అనుకోమ్మా, మళ్ళీ అది తప్పే. ఏం చేయాలి? రెగ్యులర్ గా కట్టాలి అండ్ హానెస్ట్లీ ఎంతైతే కట్టాలో టోటల్ అమౌంట్ కట్టాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, కన్ఫార్మింగ్ టు పొల్యూషన్ కంట్రోల్ నార్మ్స్ సెటప్ బై గవర్నమెంట్. పొల్యూషన్ తగ్గించడానికి గవర్నమెంట్ ఏవైతే రూల్స్ పెట్టిందో, ఏవైతే మెజర్మెంట్స్ ఇచ్చిందో, ఏవైతే నార్మ్స్ ఇచ్చిందో వాటిని అన్నిటినీ ఫాలో అవ్వాలి. సో పొల్యూషన్ మనం ఎలాగో తగ్గించలేం, మొత్తం ఎరాడికేట్ చేయలేం, కానీ ఏం చేయమంటామా? తగ్గించండి, మేక్ లెస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వన్, నాట్ టు ఇండల్జ్ ఇన్ కరప్షన్ త్రూ బ్రైబింగ్ అండ్ అదర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. బ్రైబింగ్ అంటే తెలుసా? ఎవరైనా చెప్పండి, బ్రైబింగ్ అంటే ఏంటో? లంచం సార్. తీసుకోలేం సార్. సో మనకి కావాల్సిన వర్క్ జరగడానికి గిఫ్ట్స్ అవి కూడా మనం ఏ గవర్నమెంట్ అథారిటీకి కానీ ఏ పర్సన్ కానీ మనం ఆఫర్ చేయకూడదు. ఓకేనా? సో కరప్షన్ అనే దాన్ని అస్సలు మనం ఎంకరేజ్ చేయకూడదు. సో నాట్ ఇండల్జ్ ఇన్ కరప్షన్ త్రూ బ్రైబింగ్ అండ్ అదర్ అన్లాఫుల్ యాక్టివిటీస్. ఎలాంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వకుండా మన బిజినెస్ మనం చేసుకోవాలి. సో these are the 4 responsibilities toward government. Last point, responsibility towards the society. సో సొసైటీకి అంటే సొసైటీ ఇన్ జనరల్ కి మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నెంబర్ 1, టు హెల్ప్ ద వీకర్ అండ్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఎలా హెల్ప్ చేస్తాం? బై ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనా? సో సొసైటీ ఇన్ జనరల్ లో ఉన్న ఎవరైతే వీక్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలంట? హెల్ప్ చేయాలంట. ఓకేనా? నెంబర్ 1, ఎలా హెల్ప్ చేస్తాం? ఎంప్లాయ్మెంట్ హెల్ప్ చేయగలం. నెంబర్ 2, ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ఎక్కువ డిస్కౌంట్స్ అవన్నీ ప్రొవైడ్ చేసి ఆ వీకర్ సెక్షన్స్ కి మనం హెల్ప్ చేయాలి. అండ్ అలాగే ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం వాళ్ళకి ఏదైనా వెల్ఫేర్ వాళ్ళ వెల్ఫేర్ సంబంధించిన ఏమైనా డ్యూటీస్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద హెల్ప్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కంపెనీ చేసే రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ ఇన్ జనరల్ లో. నెంబర్ 1 ఏం చెప్పాడు? జస్ట్ హెల్ప్ చేయండి అన్నాడు. ఆ హెల్ప్ ని ఏమీ కూడా వాడు చెప్పలేదు మనకి. సో టు హెల్ప్ ద వీకర్ అండ్ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. నెంబర్ 2, టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ సోషల్ అండ్ కల్చరల్ వాల్యూస్. ఈ బిజినెస్ ఎక్కడైతే పెట్టాడో ఆ బిజినెస్ చుట్టూ ఉన్న సొసైటీలో వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్స్ ని, ఓకేనా, వాళ్ళు ఫాలో అయ్యే సోషల్ వాల్యూస్ ని ప్రమోట్ చేయండి, పాడు చేయకండి, వాటిని ప్రిజర్వ్ చేయండి అని చెప్తున్నాడు. సో మీరు రావడం వల్ల ఆ కల్చర్ కానీ ఆ వాల్యూస్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని చెప్తున్నాడు. అండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి. అంటే ఎక్కువ ట్రీస్ ని పెంచమని, ఓకేనా, ఎక్కువ వాటర్ షెడ్స్ ని పెంచి పొల్యూషన్ తగ్గించాలి. అదే కదా టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్ అంటే. లాస్ట్ వన్, టు కన్జర్వ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి. అవి అంతరించిపోవడానికి మనం కారణం, బిజినెస్ అనేది కారణం కాకూడదు. అండ్ టు ప్రమోట్ స్పోర్ట్స్ అండ్ కల్చర్. సో మీకు కుదిరినప్పుడల్లా ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ని కండక్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ సొసైటీ. అండ్ దీనిపైన కొంచెం మ్యాటర్ ఇచ్చాడమ్మా, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఉండదు, అయినప్పటికీ కూడా నేను మిస్ అవుతాయేమో అనే ఉద్దేశంతో ఒక చదువుతాను, వినండి. ఏ సొసైటీ కన్సిస్ట్ ఆఫ్ ఇండివిజువల్స్, మనకు తెలుసు, గ్రూప్స్ తెలుసు, ఆర్గనైజేషన్స్, ఫ్యామిలీస్ ఎక్సెట్రా, వీళ్ళందరూ కలిస్తే సొసైటీ. అది ఆల్రెడీ మనకు తెలిసిందే. దే ఆల్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ. నెక్స్ట్, దే ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ ఆర్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ యాక్టివిటీస్. ఆల్రెడీ నేను చెప్పానమ్మా, బిజినెస్ ఖచ్చితంగా సొసైటీ మీద ఆధారపడుతుంది. అండ్ బిజినెస్ ప్రొడ్యూస్ చేసే గూడ్స్ వల్ల సొసైటీ బిజినెస్ మీద ఆధారపడుతుంది. సో దీస్ బిజినెస్ అండ్ సొసైటీ బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. నెక్స్ట్,
There exists a relation among them which may be direct or indirect. Business, being a part of society, also maintains its relationship with all other members of the society. Thus, it has certain responsibilities towards society, which may be as follows. So, ఆ పేరా మొత్తం కూడా మనకి ఏమీ అసలు అవసరం లేదు. జస్ట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ అంటే ఆ కింద మనం నేర్చుకున్న పాయింట్స్ నేర్చుకుంటే చాలు. ఓకేనా? సో విత్ దిస్ ఈ చాప్టర్ కంప్లీట్ అయిందమ్మా. కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్, అసలు బిజినెస్ అంటే మనకు తెలియాల్సిన మినిమం నాలెడ్జ్ అనేది ఈ చాప్టర్ లో నేర్చుకున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా రాయాలి, ఆన్సర్స్ ఎలా రాయాలి మనం టిక్ పెట్టుకుందాం. మీరు ఒక నోట్స్ పెట్టుకుని, ఓకేనా, ఆ నోట్స్ లో ఇదంతా కూడా ఫేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడు ఏం ఫేర్ చేయట్లేదు, జస్ట్ మీరు ముందే అయితే క్వశ్చన్స్ టిక్ పెట్టుకోండి. మీకు ఫ్రీ టైంలో, మీకు మ్యాథ్స్ ఏ వరకు లేదు, మీకు ఎకనామిక్స్ ఏ వరకు లేదు, ఓకేనా, అకౌంట్స్ కూడా ఆల్రెడీ మిమ్మల్ని నేను ఫస్ట్ నుంచి మళ్ళీ ఒకసారి రమ్మని చెప్పాను, చూసుకుంటూ ప్రాబ్లం ప్రాక్టీస్ చేసుకుంటూ రమ్మని చెప్పాను. సో అకౌంట్స్ కూడా ఏ వరకు లేదు అనుకుంటే అప్పుడు మీరు నోట్స్, కామర్స్ నోట్స్ రాయడం స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏమైందమ్మా, డిఫైన్ బిజినెస్, వాట్ ఆర్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్. సో ఓపెన్ చేయండి అమ్మా, బిజినెస్ అండ్ దర్ క్యారెక్టరిస్టిక్స్. ఇదిగోండి క్యారెక్టరిస్టిక్స్ పడినాయి. సో అంతకన్నా ముందు బిజినెస్ మీనింగ్. సో బిజినెస్ మీనింగ్ నేను ఆల్రెడీ పెట్టినట్టు గుర్తు నాకు. ఓకేనా? సో ఏం రాస్తారంటే బిజినెస్ కి పేజ్ నెంబర్ 3, business may be defined as an economic activity which involves regular transfer or exchange of goods or services for a price with an objective of earning profits and acquiring wealth through the satisfaction of human wants. ఓకేనా? ఈ మీనింగ్ రాయాలి బిజినెస్ మీనింగ్. పేజ్ నెంబర్ 3లో అమ్మ లాస్ట్ పేరాలో business may be defined as an economic activity which involves regular transfer or exchange of goods or services for a price with an objective of earning profits and acquiring wealth through the satisfaction of human wants. ఓకేనా? సో ఈ మీనింగ్ రాసి బ్యాక్ సైడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయమ్మా. టోటల్ 8 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ వన్ క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్ మొత్తం రాయాలమ్మా. అండ్ అలాగే డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది కూడా మొత్తం చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ చాలా ఈజీ. నెక్స్ట్ వన్ కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్. నెక్స్ట్ వన్ సేల్, ట్రాన్స్ఫర్ ఆర్ ఎక్స్చేంజ్. ఫిఫ్త్ ప్రాఫిట్ మోటివ్. సిక్స్త్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. అంతే. సో బిజినెస్ మీనింగ్ రాస్తారు. బిజినెస్ మీనింగ్ రాసిన తర్వాత 6 పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఓకేనా? సో మనకి 7th పాయింట్ ఉంది, 8th పాయింట్ ఉంది, అది రాయక్కర్లేదు. అవి అంత ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ కాదు. ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చి నెంబర్ 1 క్రియేషన్ ఆఫ్ యూటిలిటీస్, నెంబర్ 2 డీల్స్ విత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, నెంబర్ 3 కంటిన్యూటీ ఇన్ డీలింగ్స్, నెంబర్ 4 సేల్, ఎక్స్చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్, and number 5th profit motive, and number 6th risk and uncertainty. ఓకేనా? సో మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ హెడింగ్ పెట్టి ఈ 6 పాయింట్స్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. డిఫైన్ బిజినెస్, వాట్ ఆర్ ఇట్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. సో ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ అన్నప్పుడు కూడా మళ్ళీ ఏం రాయాలి, మీరు బిజినెస్ యొక్క డెఫినేషన్ రాయాల్సిందే. సో మళ్ళీ పేజ్ నెంబర్ 3లో ఉన్న ఆ బిజినెస్ డెఫినేషన్ రాసి అప్పుడు ఆబ్జెక్టివ్స్ రావాలి. ఓకేనమ్మా? సో ఆబ్జెక్టివ్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా? 4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్,
human objectives, and national objectives. ఓకేనా? సో ఏం చేయాలంటే ఫస్ట్ బిజినెస్ మీనింగ్ రాసి హెడ్డింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్ అని పెట్టి మీరు డైరెక్ట్గా objectives of business are classified into 4 broad categories: economic objectives, social objectives, human objectives, and national objectives. Okay na? Next అమ్మా ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ హెడ్డింగ్ పెట్టి డైరెక్ట్ గా పాయింట్స్ రాయాలి, ఇంక మధ్యలో ఏం అక్కర్లేదు. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ వన్ ఏంటమ్మా ఎర్నింగ్ ప్రాఫిట్స్. ఎర్నింగ్ ప్రాఫిట్స్ లో ఎక్కడ వరకు రాయాలంటే a business enterprise is established for earning some income. It is the hope of earning profits that inspire people to start business. Profit is essential for the survival of every business unit. యూనిట్ వరకు రాయండమ్మా. సో ఏ బిజినెస్ ఎంటర్ప్రైజ్ నుంచి ఆఫ్ ఎవ్రీ బిజినెస్ యూనిట్. ఓకేనా? తర్వాత అక్కర్లేదు. ప్రాఫిట్స్ ఎనేబుల్ ఏ బిజినెస్ మ్యాన్ టు స్టే ఇన్ బిజినెస్ బై మెయింటైనింగ్ ఇంటాక్ట్ విత్ వెల్త్ ప్రొడ్యూస్. లైక్ నెక్స్ట్ అమ్మా ఈ లైన్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో necessary for the expansion and growth of business. Okay na? And next, profits ensure continuous flow of capital for the modernization and extension of business operations in future. Ante. So earning profit, economic objectives lo first point earning profits. Em rayali? A business enterprise is established for earning some income. It is the hope of earning profits that inspire people to start business. Profit is essential for the survival of every business unit. Next, profit is also necessary for the expansion and growth of business. Profits ensure continuous flow of capital for the modernization and expansion of business operations in future. Okay, number? Next, creating customers. Creating customers loni profits arise from the businessman efforts to satisfy. So, first 2 paragraphs random. Peter F. Drucker and first para. And innovation. Innovation refers to creation of new things resulting of the study and experimentation, research and development. In these days, competition business can be successful only when it creates new designs better. Modern science also created great scope for innovation in the business world. అంతే ఫస్ట్ పారా రాయండి చాలు ఇన్నోవేషన్. ఫస్ట్ పారా. ఓకేనా? నెక్స్ట్ సోషల్ ఆబ్జెక్టివ్స్. ఇది ఏం రాయట్లేదు, మళ్ళీ సోషల్ ఆబ్జెక్టివ్స్ హెడ్డింగ్ పెట్టండి. సోషల్ ఆబ్జెక్టివ్స్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత డైరెక్ట్ గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఓకేనా? మీరు రాయగలిగిన 3 రాయాలి, టోటల్గా రాయాలి. ఓకేనా? నన్ను అడిగితే పాయింట్ నెంబర్ 1, పాయింట్ నెంబర్ 2, అండ్ పాయింట్ నెంబర్ 5. ఈ 3 రాయండి. సోషల్ ఆబ్జెక్టివ్స్ లో హెడ్డింగ్ సప్లయింగ్ డిజైర్డ్ గూడ్స్ అట్ రీజనబుల్ ప్రైసెస్, ఫెయిర్ రెమ్యూనరేషన్ టు ఎంప్లాయీస్ అండ్ పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూస్. ఓకేనా? లేదు మీకు ఈ రెండు పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డ్యూస్ ఇష్టం లేదు, ఈ రెండిట్లో ఒకటి చూసుకోండి. సో అలాగా 3 హెడ్డింగ్స్ రాయండి. నెక్స్ట్ వన్ హ్యూమన్ ఆబ్జెక్టివ్స్. సో హ్యూమన్ ఆబ్జెక్టివ్స్ లో మళ్ళీ హెడ్డింగ్ పెట్టాలి. ఓకేనమ్మా? మళ్ళీ లేబర్ వెల్ఫేర్, డెవలపింగ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ పార్టిసిపేటివ్ మేనేజ్మెంట్. అంటే 3 పాయింట్స్ మళ్ళీ. అండ్ లాస్ట్ వన్ నేషనల్ ఆబ్జెక్టివ్స్. నేషనల్ ఆబ్జెక్టివ్స్ హెడ్డింగ్ పెట్టి ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఫస్ట్ పాయింట్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్.
అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో టోటల్ గా ఎన్ని పాయింట్స్ వస్తాయి? 4 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 4 సైడ్ హెడ్డింగ్స్ లో 3 పాయింట్స్ అన్నారు అంటే 4 3 12 పాయింట్స్ రావాలి. ఓకేనా? అది సెకండ్ ఎస్ఏ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిస్కస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్. సో డిస్కస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్ అన్నాడు కాబట్టి మీరు అదే పేజ్ లో మీనింగ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రాయాలి. ఓకేనమ్మా? మీనింగ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ నెక్స్ట్ వన్, necessity of social responsibility. And third one, కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో కూడా మీరు మొత్తం అంతా రాయక్కర్లేదు. ఓకేనా? ఎక్కడ రాస్తారంటే స్టార్టింగ్ నుంచి సొసైటీ అండ్ కమ్యూనిటీ ఇన్ జనరల్, వి ఆల్ నో నుంచి సొసైటీ అండ్ కమ్యూనిటీ ఇన్ జనరల్. ఓకేనా? నెక్స్ట్ హౌఎవర్ నుంచి 2 పాయింట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక పారా చూడమ్మా, ఆ పారా కంప్లీట్. వి ఆల్ నో నుంచి ఇన్ జనరల్ వరకు, అండ్ హౌఎవర్ నుంచి బిజినెస్ యాక్టివిటీస్. ఓకేనా? అండ్ మళ్ళీ నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టాలి, రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అని హెడ్డింగ్ మాత్రమే పెట్టాలి. హెడ్డింగ్ పెట్టి రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఓనర్స్ ABCD 4 పాయింట్స్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎంప్లాయీస్ ABCD 4 పాయింట్స్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సప్లయర్స్ ABCD 4 పాయింట్స్, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ కస్టమర్స్ ABCD అంతే 4 పాయింట్స్, మీకు నచ్చిన 4 పాయింట్స్. మళ్ళీ ఫిఫ్త్ లో రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ గవర్నమెంట్, మీకు నచ్చిన 4 పాయింట్స్ ఉన్నాయి, 4 ABCD రాసేయాలి. 6th పాయింట్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీలో 6 పాయింట్స్ ఉన్నాయి, మీకు చిన్నగా ఉన్నాయి, మీకు గుర్తించుకునే ఒక 4 పాయింట్స్ ABCD అంతే, అయిపోయింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ క్వశ్చన్ రాయాలంటే మీనింగ్ రాయాలి, నెసెసిటీ రాయాలి, కాన్సెప్ట్ రాయాలి, రెస్పాన్సిబిలిటీస్ కూడా రాయాలి. వెరీ వెరీ బిగ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. ఓకేనమ్మా? అండ్ లాస్ట్ వన్, క్లాసిఫై అండ్ డిస్క్రైబ్ ఈచ్ టైప్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్న స్టార్టింగ్ లో ఇదిగోండి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఏమైనా రాయాలమ్మా? ప్రొఫెషన్ గురించి రాయాలి, ఎంప్లాయ్మెంట్ గురించి రాయాలి, బిజినెస్ రాయాలి. బిజినెస్ మీద ఇక్కడ ఉన్నదన్నా రాయొచ్చు, లేదా ఆల్రెడీ మనం నెక్స్ట్ పేజ్ లో బిజినెస్ మీనింగ్ రాసి చూడండి, ఆ మీనింగ్ అయినా రాయొచ్చు. ఓకేనా? సో ప్రొఫెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే ప్రొఫెషన్ నుంచి స్టార్ట్ చేసి కన్సల్టింగ్ ఫీ అని చూడమ్మా, అక్కడ రాయండి. ప్రొఫెషన్ హెడ్డింగ్, ప్రొఫెషన్ ఈజ్ అన్ ఆక్యుపేషన్ రిక్వైరింగ్ అని ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఫర్ ఏ కన్సల్టింగ్ ఫీ వరకు ఉండాలి. ఎంప్లాయ్మెంట్ టోటల్ రాయండి. బిజినెస్ ఆల్రెడీ మనం నెక్స్ట్ పేజ్ లో టిక్ పెట్టుకున్నాం, అది రాసుకుంటే మీరు ఆల్రెడీ అక్కడ చదువుతారు కాబట్టి అది ఈజీగా ఉంటుంది. సో బిజినెస్ అది రాసేయచ్చు. సో టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్స్ ని నేను ఆన్సర్స్ ఎలా రాయాలో చెప్పాను, టిక్ పెట్టుకొని జాగ్రత్తగా. అండ్ ఎస్ఎస్ అన్ని చదివితే ఇంకా మనం షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ సపరేట్ గా చదవక్కర్లేదు. ఓకేనమ్మా? బిజినెస్ ఆబ్జెక్టివ్స్, సోషల్ ఆబ్జెక్టివ్స్ ఆల్రెడీ మనం రాసాం, చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 7 అమ్మా. పేజ్ నెంబర్ 7 లో సోషల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. సోషల్ ఆబ్జెక్టివ్స్. అండ్ అలాగే నెక్స్ట్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాడు. బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏం లేదమ్మా, ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. సో బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఆర్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ అని రాస్తుంది. ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్. ఓకేనమ్మా? నెక్స్ట్ రోల్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ బిజినెస్ అన్నాడు. మీ రోల్ ఆఫ్
ప్రాఫిట్ ఇన్ బిజినెస్ అని అడగగానే ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ లో ఫస్ట్ పాయింట్ రాయాలి. ఎర్నింగ్ ప్రాఫిట్స్ చూడమ్మా, ఎర్నింగ్ ప్రాఫిట్స్ లో ఉన్న ఫస్ట్ పాయింట్ సేమ్ ఎలా అయితే టిక్ పెట్టుకున్నాం అలాగే మళ్ళీని మొత్తం అంతా రాయకూడదు. ఎర్నింగ్ ప్రాఫిట్స్ లో మనం ఏం టిక్ పెట్టాం అంతే అదే రాయాలి. నెక్స్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఇవి ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్, బిజినెస్. సో మళ్ళీ రాస్తామా మనం? మళ్ళీ క్వశ్చన్ రాయక్కర్లేదు. ఓకేనా? సో మీరు మళ్ళీ షార్ట్ ఆన్సర్ హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఏం రాయక్కర్లేదమ్మా మీరు. ఓకేనా? ఇవి ఆల్రెడీ ఎస్ఐస్ లో మీరు రాస్తారు. ఈ 4 ఎస్ఐస్ లో ఇవన్నీ రాస్తారు మీరు. సో మీరు అందులో చదువుకోండి. మళ్ళీ మీరు మళ్ళీ సపరేట్ గా రాయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ వెరీ షార్ట్ ఆన్సర్స్ చూడండి. డిఫైన్ బిజినెస్, డిఫైన్ ప్రొఫెషన్, డిఫైన్ ఎంప్లాయ్మెంట్. మళ్ళీ మీరు హెడ్డింగ్ పెట్టి రాయక్కర్లేదు. ఈ డిఫైన్ బిజినెస్, ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మనం 4th ఎస్ఐ రాసాం ఎకనామిక్ యాక్టివిటీస్ లో. అక్కడి నుంచి చదువుకోండి చాలు. సో మీరు రాసేది ఎస్ఐ నెంబర్ 1, ఎస్ఐ నెంబర్ 2, ఎస్ఐ నెంబర్ 3, ఎస్ఐ నెంబర్ 4 అంతే. ఆ 4 ఎస్ఐస్ రాస్తే చాలు. షార్ట్ ఆన్సర్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ అందులో కవర్ అయిపోతాయి. అందులోంచి చదవండి, మళ్ళీ రాయకండి, టైం వేస్ట్ చేయకండి. ఓకేనా? సో ఒక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కరు ఎంతవరకు నోట్స్ రాయడం అర్థమైందో చదివి నాకు వినిపించండి అమ్మా. ఓకేనా? తేజస్వి ఫస్ట్ క్వశ్చన్ ఎలా రాయాలి? Define business. What are its ఫస్ట్ క్వశ్చన్ characteristics? ఏంటి? Define business. What are its characteristics? హలో, Hello, sir. చదువు. Define business. What are its characteristics? ఓకే. Business may be defined as an economic activity which involves regular transfer or exchange of goods or services for a price with an objective of earning profit and acquiring wealth through the satisfaction of human wants. ఓకే, నెక్స్ట్ సైడింగ్స్ చెప్పమ్మా. ఏం రాస్తాం? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్. Creation of utilities, ఓకే. deals with goods and services, ఓకే. continuity of in dealing, ఓకే. sale, transfer or exchange, ఓకే. profit motive, ఓకే. risk and uncertainty. అంతే అమ్మా. ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆర్ట్ యాజ్ వెల్ as సైన్స్ అనేది అంత ఇంపార్టెంట్ పాయింట్స్ కదా, అది రాయక్కర్లేదు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ చరిష్మా చౌదరి. ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బిజినెస్. Business definition, sir. ఓకే. Business may be defined as an economic activity which involves regular transfer or exchange of goods or services for a price with an objective of earning profits and acquiring health through the satisfaction of human wants. ఓకే. Objectives of business. Objectives of business are classified into 4 broad categories: economic objectives, social objectives, human objectives, and national objectives. ఓకే. Economic objectives. Earning profits. Business enterprise is established for earning some income. It is the hope of earning profits that inspires people to start business. Profit is essential for the survival of every business unit. ఓకే. Profit is also necessary for the expansion and growth of business. Profits ensure continuous flow of capital for the modernization and extension of business operations in future. ఓకే. Creating customers. అది Profits are... అది మొత్తం చదవట్లేదమ్మా. ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ అంతే కదా? Yes, sir. నెక్స్ట్ వన్. Innovation first para, sir. అంతే అమ్మా. నెక్స్ట్ Social objectives. ఓకే. సోషల్ ఆబ్జెక్టివ్స్ హెడ్డింగ్ పెట్టి ఎన్ని పాయింట్స్, ఆ పాయింట్స్ హెడ్డింగ్స్ చెప్పే. Supplying desired goods at reasonable prices, fair remuneration to employees, payment of government dues. Okay, next one. Human objectives: labor welfare, developing human resources, participative management. Okay. National objectives: optimum utilization of resources, development of small scale industries, development of backward areas. Okay, next, third question. Third question, Lakshmi Priya Chaudhary. Discuss the social responsibility of businesses.
Meaning of social responsibility of business, necessity of social responsibility of business, the concept of social responsibility, కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పారా ఏం రాయాలి మొత్తం చదవమ్మా. We all know that people engage in business to earn profits. However, profit making is not the sole function of business. It performs a number of social functions. As it is a part of society, it takes care of those who are instrumental in securing its existence and survival, like the owners, investors, employees, consumers, and government in particular, and the society and community in general. నెక్స్ట్ అక్కడ వరకు ఒక పాయింట్స్. తర్వాత however while doing so things need to be noted to view it as social responsibility of businesses. టూ థింగ్స్ కదా, టూ చెప్పలేదు. Yes sir. ఓకే నెక్స్ట్ ఆ టూ థింగ్స్ ఇంకా తర్వాత చదవమ్మా 2 పాయింట్స్ చదువు. తర్వాత first, any such activity is not charity. It means that if any business donates some amount of money to any hospital or temple or school and college, etc., it is not to be considered as discharge of social responsibility because charity does not imply fulfilling responsibility. Okay. Second point. Secondly, any such activity should not be such that it is good for somebody and bad for others. Suppose a businessman makes a lot of money by smuggling or by cheating customers and then runs a hospital to treat poor patients at low prices. His actions cannot be socially justified. Okay. Social responsibility implies that a businessman should not do anything harmful to the society in course of his business activities. Okay, next and Responsibility towards different interest groups. అంతే అమ్మా. ఓకే, హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ point. Responsibility towards owners, 4 points. అంతే నెక్స్ట్. Responsibility towards employees, 4 points. Okay. Responsibility towards supplies, 4 points. Okay. Responsibility towards customers, any 4 points. Okay. Responsibility towards government, 4 points. Responsibility towards society, any 4 points. అంతే అమ్మా, అయిపోయింది. That's it. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్, ఎకనామిక్ యాక్టివిటీస్. క్లాసిఫై అండ్ డిస్క్రైబ్ ఈచ్ ఎకనామిక్ యాక్టివిటీస్. చంద్రరావు చెప్తావా? ఏ క్వశ్చన్ సార్? లాస్ట్ 4th క్వశ్చన్. నోట్ చేసుకున్నావా? నోట్ చేసుకోవాలి చెప్పినప్పుడు నోట్ చేసుకున్నావా? చేసుకున్నా. చెప్పు. Economic activities are broadly classified into 3 groups. They are profession, employment, business. ఇంకెలా మళ్ళీ ఆన్సర్ రాసినప్పుడు ఇలా ప్రొఫెషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ బిజినెస్ అని రాయకుండా దే ఆర్ హెడ్డింగ్ పెట్టండి డైరెక్ట్ గా ప్రొఫెషన్. ఓకేనా? ఎక్కడ రాయమని చెప్పాను ప్రొఫెషన్. చదువు ఒకసారి. Profession is an occupation requiring specialized education. In other sense, profession refer to a body of people in learned occupation. It requires an association with a professional body for a person to practice. For example, a chartered accountant needs to be a member of a institution of Chartered Accountants of India, ICA. A professional renders services of expert nature to his clients for consulting free. Next one. Employment. An employment is a contract of service. A person who works under the contract for a salary is called an employee, and the person who has given the job to employ is called an employer. An employee works under an agreement as per the rules of services and performs tasks assigned to him by the employer. The relationship between employer and the అంతే అక్కర్లేదమ్మా, ఇంకా ఏం అక్కర్లేదు. ఆ లాస్ట్ పాయింట్ అక్కర్లేదు, ఎంప్లాయీ వరకు రాస్తే చాలు. ఓకేనా? నెక్స్ట్ వన్. Business may be defined as an economic activity which involves regular transfer or exchange of goods and services for a price with an objective of earning profits and acquiring wealth through the satisfaction of human wants. ఓకేనా? సో
ఆ 4 క్వశ్చన్స్ రాస్తే చాలు. ఆ 4 క్వశ్చన్స్ లోనే 4 మార్క్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్ లోనే 2 మార్క్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు ఇంకేమీ రాయక్కర్లేదు. సో మీరు ఒక నోట్స్ పెట్టి, ఓకేనమ్మా, మీకు ఖాళీ ఉన్నప్పుడు ఫస్ట్ లెసన్ హెడ్డింగ్ పెట్టి ఈ 4 ఎస్సేస్ రాసేయండి చాలు. ఓకేనమ్మా. సో రేపటి నుంచి మనం స్టార్ట్ చేసే నెక్స్ట్ చాప్టర్ పేరు బిజినెస్ యాక్టివిటీస్. ఓకేనా. సో బిజినెస్ యాక్టివిటీస్ అనే చాప్టర్ ని మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ. రేపు మీట్ అవుదాం. Thank you, sir.